शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् భగవద్గీత ఈ రోజు మనది 252nd క్లాస్ 252nd క్లాస్. మనం 7 శ్లోకాస్ అయిపోయినాయి. 10th చాప్టర్ లో 7 శ్లోకాస్ అయినాయి. ఈ 7 శ్లోకాస్ ఎవరికి వస్తుందప్ప? ఎంతమందికి వస్తుంది? 7 వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? శ్రీవిభా చెప్తుందంట, కార్తీక్, ప్రణీష, మేధ చెప్తుంది 7 శ్లోకాస్. వెరీ గుడ్. అయితే నేను అక్కడక్కడ ఒకటి అడిగితే చెప్తారా? అయితేనా ఏది అడిగితే చెప్తారా? ఓకే, వెరీ గుడ్. అయితే ముందు మేధ నుంచి స్టార్ట్ చేస్తాము, చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే యోమా మజమనాదించ, అక్కడి నుంచి నేను చెప్పే నిలిపోనేంత వరకు చెప్పమ్మా. యోమా మజమనాదించ అజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అతం మూఢస్య మధ్యేషు సర్వపాపై ప్లముచ్యతే. బుద్ధిర్జ్ఞాన నిస్తిజ్ఞాన అసమ్మోహాశమః సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ అహింసా సమతా దృష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. మహర్షయః సప్త పూర్వే మనుష్యయ సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతాః ఏషాం లోకమాప్లజాః ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యేన యుజ్యతే నాత్ర సంశయః. ఎక్సలెంట్ మీ, వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. నెక్స్ట్ శ్రీవి బాగా చెప్పండి. బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. నువ్వు కూడా అక్కడ యోమామజమ నాదించ చెప్పమ్మే శ్రీవి బా. యోమామజమనాదించ వేతి లోకమహేశ్వరం అసమ్మూఢస్స మధ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. వెరీ గుడ్. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతా ఏషాం లోకైమాః ప్రజాః ఏతాం విభూతిం యోగం చ ప్రభవం న మహర్షయః మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. వెరీ గుడ్, బాగా చెప్తాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరెవరికి వస్తుందంటే కృతి నేర్చుకున్నావు. నేను లేవు కదా క్లాసులో, లేవు కదా కృతి? లేదు, క్లాసులో లేదు. అయితే నీకు ఎన్ని వస్తాయి మీ కృతి? నీవు రాలే కదా? 7 శ్లోకాలకు రాలే కదా? లేదు సార్. సరేలే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి 8th నుంచి నేర్చుకుంటాను. అయితే 8th నుంచి నేర్చుకుంటాను. ప్రణీష నెక్స్ట్ టైం చెప్తావు అంటే నువ్వు బుద్ధిర్జ్ఞానం అసమ్మోహం నుంచి చెప్పమ్మా. Yes sir. बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः भयं च भयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विदाः. महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोकैमाः प्रजाः एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सो विकम्पेन योगेन युज्यते नात्र संशयः. अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां
बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतः प्राणाः మచ్చిత్త ఇంకా కాలే కదా అయిందా మచ్చిత్త అయింది సార్ 10th మాత్రం అవ్వలేదు ఇది కూడా అయిపోయిందా అయితే చెప్పమ్మా మచ్చిత్త మద్గత ప్రాణం చెప్పేది సార్ మచ్చిత్తా మద్గతః ప్రాణాः బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ వెరీ గుడ్ నెక్స్ట్ అయితే థ్యాంక్ యూ సార్ స్మృతి నువ్వేం చెప్తావు అంటే చిన్నపిల్లలంతా అయిపోయినాయి కదా కార్తీక స్మృతి చెప్పమ్మా నీవు చెప్తుంటే అథదశమోధ్యాయ నుంచి చెప్పమ్మా ಸರ್ ನನಗೆ 8th 1 9th 1 ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಲಾಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಬಂದಿರ್ಲಿಲ್ಲ ಸರ್ ಪರವಾಗಿಲ್ಲ ಒಂದರಿಂದ 7ವರೆಗೂ ಹೇಳಮ್ಮ ಪರವಾಗಿಲ್ಲ ಶ್ರೀ ಭಗವಾನ್ ವಾಚ ಭೂಯ ಏವ ಇದೆ ಅಲ್ಲಿಂದ ಹೇಳಮ್ಮ दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असमूढस्तमर्त्येषु सर्वपापैः प्रमुच्यते बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विदाः महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानस जाताः येषां लोक इमा प्रजाः एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सो विकम्पेन योगेन युज्यते नात्र संशयः ವೆರಿ ಗುಡ್ ಅಮ್ಮಿ ವೆರಿ ಗುಡ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಪ್ರೊನೌನ್ಸಿಯೇಷನ್ ಚೆನ್ನಾಗಿದೆ 8th 9th ಆಮೇಲೆ ನೀವು ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ ವಿಡಿಯೋ ನೋಡ್ಕೊಂಡು 8th 9th ಸರಿನಾ ಕಾರ್ತಿಕ್ ನಿನ್ನೆ ಮಾಡಿರ್ತಾರಂటే నేను అక్కడక్కడ ఒకటి అడుగుతాను చెప్పమ్మా అహింస సమతా తుష్టి చెప్పు अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः एतां विभूतिं योगं च मम यो वेति तत्त्वतः सो विकम्पेन योगेन युज्यते नात्र संशयः मच्चित्ता मद्गतः प्राणाः बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च Thank you. ಎಷ್ಟು ಬರುತ್ತಮ್ಮ ಬರುತ್ತಾ ಎಲ್ಲ ಬರುತ್ತಾ ಅಲ್ಲೆಲ್ಲಿ ಕೇಳಿದ್ರೆ ಹೇಳಕ್ಕಾಗತ್ತಾ ಮನುಷ್ಯ ಏತಾಂ ವಿಭೂತಿಂ ಯೋಗಂಚ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ತೊಂದರೆ ಇಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಕಲ್ತ್ಕೋಬಹುದು ತೊಂದರೆ ಇಲ್ಲ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ತೊಂದರೆ ಇಲ್ಲ ನಾವೆಲ್ಲ ಅಂದ್ರೆ ಓದಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅಷ್ಟೇ ಟೈಮ್ ಇರಲ್ಲ ಅಲ್ವಾ ಒಂದೊಂದ್ ಸರ್ತಿ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ಸ್ ಇರುತ್ತೆ ಕ್ಲಾಸಸ್ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇದೇ ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಒಂದೊಂದ್ ಸರ್ತಿ ಪರವಾಗಿಲ್ಲ ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ತೊಂದರೆ ಇಲ್ಲ ಅದೇನಂದ್ರೆ ಮತ್ತೆ ನೀವು ಕಲ್ತ್ಕೋಬಹುದು ಅದಕ್ಕೋಸ್ಕರ ಏತಾಂ ವಿಭೂತಿ ಮೇಲಮ್ಮ ಬಂದ್ರೆ ಹೇಳಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ ಏನ್ ತೊಂದರೆ ಇಲ್ಲ ಮ್ಯೂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀರಮ್ಮ ಮ್ಯೂಟ್ ಇನ್ನು ಮ್ಯೂಟ್ ಅಲ್ಲೇ ಇದೆ एतां विभूतिं योगञ्च मम यो वेत्ति तत्त्वतः सो विकम्पेन योगेन युज्यते नात्र संशयः अहं सर्वस्य प्रभवः
अहं सर्वस्य प्रभवः अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते भजन्ते माम् इति मात्वा भजन्ते मां बुद्धभाव बुद्धभाव बुद्धभावमन्विताः बुधाभावसमन्विताः बुधाभाव बुधा समन्विताः मच्चित्ता ಮದ್ಗತ ಪ್ರಾಣಃ. ಹೇಳಮ್ಮ. ಪರವಾಗಿಲ್ಲ, ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ತೊಂದರೆ ಇಲ್ಲ. ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಾ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ ಎದ್ಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಅಂದ್ರೆ ಒಂದು 10 ನಿಮಿಷ ಶ್ಲೋಕಸ್ ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಹೋಗ್ತಾ ಇರಿ, ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಒಂದು 1 ವೀಕ್ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಆತರ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿ, ಪರವಾಗಿಲ್ಲ, ತೊಂದರೆ ಇಲ್ಲ. ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೋ ప్రాబ్లం. ఓకేనా? ఓకే. ఉషశ్రీ మేడం, మీరు ఏమైనా నోటిని నేర్చుకుంటే చెప్తారా, లేకుంటే వద్దంటే వద్దు, నో ప్రాబ్లం. నోటికి నేర్చుకోలేదు సార్, చదివేస్తా 7th నుండి. 7th నుంచి చదువుతారా? చదివేయండి మేడం. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఓకే మేడం, సరే మేడం. మనం నేర్చుకోవడం కష్టం మేడం, మన ఏజ్ వాళ్ళు నేర్చుకోవడం కష్టం. ఏమంటే మనం ఎలా లేదు సార్, ఈ మధ్య తిరుగుతున్నాం కదా, కాస్త డిస్టర్బ్ అయిన. అవును, నిజమే. అది మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే మేడం, పొద్దున్నే లేసి ఊరికే చదువుతా ఉంటే కొన్నాళ్ళకి వస్తుంది మేడం, నెలకు వస్తుంది. పిల్లలు ఒక రోజు లేదు సార్, వీళ్ళు చెప్పినట్టు చెప్పాలంటే బట్టి కొట్టాల్సిందే. అవును, వాళ్ళు చెప్పినట్టు చెప్పాలంటే బట్టి కొట్టాలంతే. అది మనకు బట్టి కొట్టిన తక్కువతో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఏదో ట్రై చేస్తుండేది అంతే, ట్రై చేస్తుంటే వస్తూ ఉంటుంది అంతే. అవును, అంటే అట్లీస్ట్ ఉచ్చారణ రాని అని చూసి చదవడానికైనా ఉచ్చారణ వస్తుంది కదా. అంతే అంతే, అవునవును, అంతే మేడం. కార్తీక్, నెక్స్ట్ శ్లోకం చెప్తానప్ప. తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते. మనుశ్రీ, Thanks, sir. మనుశ్రీ పోదమ్మా. ಮನುಶ್ರೀ ಮ್ಯೂಟ್ ಅಲ್ಲಿ ಇದೀರಮ್ಮ. ಹೋದಮ್ಮ.
तेषां सततयुक्तानां भजतां पूर्वकं ददा प्रीतिपूर्वकं ददामि भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तां येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते। वेरी गुड कृति तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगन्तं येन मामुपयान्ति ते। येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते। वेरी गुड प्रणीशा చెప్పమ్మా तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगन्तं येन मामुपयान्ति ते। వెరీ గుడ్ చెప్పమ్మా శ్రీవిభ చెప్తావా तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసేసి మేధా చెప్పమ్మా तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते వెరీ గుడ్ బాగా చెప్పినావు నెక్స్ట్ స్మృతి చెప్పమ్మా तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगन्तं येन मामुपयान्ति ते వెరీ గుడ్ ఏన మాముపయాన్తి తే వెరీ గుడ్ ఇంకెవరు మిగిలిపోయినారు ఉషశ్రీ మేడం అంతే చెప్పండి మేడం तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयन्ति ते యాంతి మేడం యాక్ దీర్ఘం मामुपयान्ति ते నెక్స్ట్ శ్లోకం ప్రణీషా చెప్తామా Yes sir. तेषामेवानुकम्पार्थं अहमज्ञानजं तमः तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः
नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेन भास्वता नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः 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 नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता कार्तिक Yes, sir. तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता. वर्षे ಮ್ಯೂಟ್ ಅಮ್ಮ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಳಮ್ಮ ಮನುಶ್ರೀ 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 ಎಲ್ಲಿದ್ದಾರಪ್ಪ ಮನುಶ್ರೀ ಕೃತಿ ಹೇಳಮ್ಮ చెప్పಮ್ಮ తేషామేవానుకంపార్థం చెప్పమ్మా చెప్తా తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् అహమజ్ఞానజం తమః अहमज्ञानजं तमः నాశయామ్యాత్మభాवस्थः భాवस्थः జ్ఞానదీపేన భాస్వతా ज्ञानदीपेन भास्वता వెరీ గుడ్ నెక్స్ట్ శ్రీదీప చెప్తావా చెప్తామా తేషామేవానుకంపార్థం తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् అహమజ్ఞానజం తమః अहमज्ञानजं तमः నాశయామ్యాత్మభాवस्थः నాశయామ్యాత్మభాवस्थः ఇంకోసారి నాశయామ్యాత్మభాवस्थः भावस्थः జ్ఞానదీపేన భాస్వతా ज्ञानदीपेन भास्वता వెరీ గుడ్ తర్వాత మేధ చెప్పమ్మా మేధ తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् అహమజ్ఞానజం తమః
अहमद्यजं तमः नाशयाम्यात्म याशयाम्यात्म भावस्थः भावस्तथा भावस्थः भावस्तः ज्ञानदीपेन जानकीपेन भास्वता भास्वता వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకెవరు వెళ్ళిపోయినారు మేధ అయిపోయింది స్మృతి చెప్పమ్మా तेषां तेषां मेघानुकम्पार्थं महमज्ञान ಹಂಗಲ್ಲಮ್ಮ ತೇಷಾಮೇವಾನುಕಂಪಾರ್ಥಂ ಆದ್ಮೇಲೆ ಅಹಮಜ್ಞಾನಜಂ ತಮಃ ಬುಕ್ಕಲ್ಲಿ ಮಾ ಇರುವುದು ಮಾ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು ಮಹಮಜ್ಞಾನಜಂ ತಮಃ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಸಂಧಿ ಬಂತು ಅದಕ್ಕೋಸ್ಕರ ತೇಷಾಮೇವಾನುಕಂಪಾರ್ಥಂ ಅಹಮಜ್ಞಾನಜಂ ತಮಃ ಆ ಬರ್ಕೊಳ್ಳಿ ಅದ್ರಲ್ಲಿ ಮಾ ಇದ್ರೆ ಮಾ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಆ ಬರ್ಕೊಳ್ಳಿ ಹೇಳಮ್ಮ ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳಮ್ಮ ಫಸ್ಟ್ ಏನ್ ಹೇಳು तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्म भावस्तः ज्ञानदीपेन भास्वता ಜ್ಞಾನದೀಪೇನ ಭಾಸ್ವತ ವೆರಿ ಗುಡ್ ಗುಡ್ ಮನುಷ್ಯರೇ ಸರಿ ಆಯ್ತಮ್ಮ ನಿಮ್ದು ಎಸ್ ಸರ್ ಸರಿ ಹೋಯ್ತು ಅದು ಹ್ಯಾಂಗ್ ಆಗೋಗಿತ್ತು ಸರ್ ಸಾರಿ ಸರ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಹೇಳಮ್ಮ ತೇಷಾಮೇವಾನುಕಂಪಾರ್ಥ तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता ಭಾಸ್ವತ ಭಾಗ ಪುಕ್ಕಲಿದೆ ಅಲ್ವಾ ಭಾಸ್ವತ ज्ञानदीपेन भास्वता ವೆರಿ ಗುಡ್ ಮೇಡಮ್ చెప్పండి మేడం విశ్వశ్రీ మేడం తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता పంతొమ్మిది అయిపోయింది కదా పంతొమ్మిది అయిపోయింది ఓకే ఈ 10th అండ్ 11th చెప్పుకున్నాం ఈరోజు తర్వాత అర్జున వాచ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనం అయినా ఇంకా 8 minutes ఉంది ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్తారా ఏమన్నా చేసేది యాక్టివిటీ ఏమన్నా ఉందా యాక్టివిటీ కానీ ఏమన్నా చేస్తారా ఎవరైనా ఏం లేదా ಸ್ಮೃತಿ ಏನಾದ್ರೂ ಇದೆಯಾ ಆಕ್ಟಿವಿಟಿ ಏನಾದ್ರೂ ಇದೆಯಮ್ಮ ಸರ್ ಸಾಂಗ್ ಏನ್ ಸಾಂಗ್ ಅಮ್ಮ ಹೇಳಮ್ಮ ಪರವಾಗಿಲ್ಲ ಸಾಂಗ್ ಸರ್ ಶರಣು ಶರಣು ಹಾ ಶರಣು 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 ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯಾ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರ್ತಿ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರ್ತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು 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 ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯಾ ಪ್ರದಾಯಕ ನಿಟಿಲ ನೇತ್ರನ ದೇವಿ ಸುತನೆ ನಾಗಭೂಷಣ ಪ್ರಿಯನೇ ನಿಟಿಲ ನೇತ್ರನ ದೇವಿ ಸುತನೆ ನಾಗಭೂಷಣ ಪ್ರಿಯನೇ ಕಟಿತ ತಾಂಕಿತ ಕೋಮಲಾಂಗನೆ ಕಟಿತ ತಾಂಕಿತ ಕೋಮಲಾಂಗನೆ ಕರ್ಣ ಕುಂಡಲ ಧಾರಣೆ
శరణు 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 సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక బొట్టు ముత్తిన పదక హారనే బాహు హస్త చతుష్టనే బొట్టు ముత్తిన పదక హారనే బాహు హస్త చతుష్టనే తొట్ట తొడుగెయ హేమ కంకణ తొట్ట తొడుగ హేమ కంకణ పాశాంకుశదాసనే శరణు 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 సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక కుక్షి మహలంబోదరనే ఈక్షు చాపన గెలిదనే కుక్షి మహలంబోదరనే ఈక్షు చాపన గెలిదనే పక్షి వాహన సిరి పురంతర పక్షి వాహన సిరి పురంతర నిటలన నిజదాసనే శరణు 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 సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు 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 సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక వెరీ థ్యాంక్ గుడ్ యూ సార్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పినావు మీ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆల్ ఆఫ్ యూ కెన్ కంగ్రాచులేట్ స్మృతి వెరీ గుడ్ వెరీ గుడ్ స్మృతి. ఇప్పుడు ఆ పాప చెప్పింది కదా స్మృతి పాట పాడింది కదా అందులో ఇచ్చు చేప గెలిదనే అని చెప్పింది కదా అంటే ఇచ్చు చేపము ఉండేటువంటి వాడిని గెలిచినాడు అని చెప్పేసి ఈ ఇచ్చు చేపం ఉండే వాళ్ళు ఎవరికైనా తెలిసిన ఇచ్చు చేపం అంటే రాక్షస ఇచ్చు అంటే ఏం మేడం ఇచ్చు చేప షుగర్ కేన్ షుగర్ కేన్ విల్లుగా ఉండేవాడు ఎవరతను మన్మథ మన్మథ వెరీ గుడ్ మన్మథనికి ఇచ్చు చేపం ఉంటుందంట ఇచ్చు చేపం ఎవరికైనా తెలిసిన కార్తీక్ తెలిసిన నీకు ఇచ్చు చేపం ఉంటుంది ఇచ్చు చేపం మన్మథుడికి 5 బాణాలు ఉంటాయి 5 బాణాలు ఎవరికైనా తెలిసిన తెలీదా ఎవరికి తెలిసినపా 5 బాణాలు మన్మథుడికి 5 బాణాలు ఉంటాయి ప్రీతం వాట్ ఆర్ ద 5 arrows ఆఫ్ మన్మథ తెలీదు సార్. లేదా 5 బాణాలు ఏంటంటే అరవిందం అశోకం చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని చెప్పేసి అంటే అరవిందము ఒకటి అరవిందం అశోకంచ చూతంచ దాని ఇంకోటి చూతం అరవిందం అశోకం చూతంచ నవమల్లిక నీలోత్పలం ఒకటి పంచైతే పంచబాణస్య సాయక అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచసాయస్య పంచబాణస్య సాయక అని చెప్పేసి వాడికి 5 బాణాలు ఉంటాయంట అతను 5 బాణాలు ఉంటుంది కదా మన్మథ విల్ బి హ్యావింగ్ 5 arrows కదా ఈ 5 arrows he will be aiming at when he aims at symbolism is that he is representing lust greed or whatever lust he represents lust kama so the Ganesha is a person who conquered the kama అది అర్థం అంతే అక్కడ గణేశుడు ఏం పోయి యుద్ధం చేయలేదు కదా మన్మథునితో యుద్ధం చేయలేదు కదా అతను కాబట్టి గణేశ has conquered that kama so he is like that so that is the reason why Ganesha is called every god whichever god is there who has conquered Manmatha means he is atita of kama కామానికి అతీతంగా ఉండేటువంటి వాడు అని చెప్పేసి మీనింగ్ లో సింబాలిక్ సిగ్నిఫికెన్స్ లో ఇచ్చు బాణం ఉండేటువంటి వాడిని గెలిచినటువంటి వాడు గణపతి ఎంత గెలిచినాడు అంటే గెలవలేదు అతను యుద్ధం ఏం చేయలేదు అయితే he has conquered kama అంటే he does not have any desires అని డిజైర్ లేదు ఏం కోరిక లేకుండా ఉండేటువంటి వాడు అనమాట మనం కూడా ఎప్పుడైనా ఇఫ్ యూ కాంకర్ అవర్ డిజైర్స్ నో అట్లా ఇది ఏమీ లేకుండా పోతే కదా వీఆర్ ఆల్సో వాట్ ఈస్ కాల్డ్ కాంకరింగ్ కామా అంటే కామాన్ని జయించినటువంటి వాడు దాన్ని అలా చెప్తారనమాట అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక 5 బాణాలు ఉంటాయంట అతనికి 5 బాణాలు తీసుకొని ఆయన హీ విల్ బి ఎయిమింగ్ అట్ ఈశ్వరుడి మీద అయితే ఎన్ని బాణాలు వేసాడంట 2 బాణాలు వేసాడంట
అక్కడికే ఈశ్వరుడు మా చిత్తం చెలించిపోయింది అనమాట. సో టూ యారోస్ ఉంది. ఎయిమ్స్ 5 యారోస్ మీన్స్ వాట్ విల్ హ్యాపెన్. సో కాబట్టేసి ఈవెన్ 1 యారో ఈస్ సఫిషియంట్ ఫర్ మన్మథ టు డిఫీట్ ఎనీ పర్సన్. టు దట్ ఎక్స్టెంట్ హీ వాస్ హ్యావింగ్ ద పవర్స్. అంటే మన మనస్సును అతను జయించేస్తారనమాట. దోస్ పర్సన్ హూ విల్ నాట్ ఈల్డ్ టు మన్మథ ఈజ్ జితేంద్రియ. ఇన్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి. అదే మా విషయం. ఇంకా లెస్ దాన్ 1 మినిట్. మేడం 8, 9 అప్లోడ్ చేయలేదు సార్. 8, 9 పద్యాలది అప్లోడ్ చేయలే వీడియో. లేదా మేడం ఇప్పుడు చేసేస్తాను మేడం. అయితే డెస్క్టాప్ ఉంటుంది చేసిండల్లా అయితే ఈరోజు చేస్తాను మేడం. అది ఇది 2 చేసేస్తా అయితే ఈరోజు. అవును మేడం, సరే విషయం. అది యాక్చువల్గా ఎవరు చూడడం లేదు కదా అని అప్లోడ్ చేయడం లేదు. అయితే అంతేమీ సిక్కేయలే. అంటే ఈ భగవద్గీత క్లాస్ మేము నేర్చుకోవడానికి అదే కారణం. సరే మేడం, అప్లోడ్ చేస్తాను మేడం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోతి కాయనాయేతి ఓకే. దెన్ ఎవరైనా ఏమైనా చెప్తే చెప్పండి. లెస్ దాన్ 1 మినిట్ ఉంది అంతే. ఇంకా ఎప్పుడైనా ఎనీ టైం